విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, బిగ్ బాస్ ప్రేమ్ సోహిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగానే ముగ్గుల పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. భోగి మంటలు, కోలాటాలు, ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. భోగి పండుగ ముందుగానే స్టార్ట్ అయింది మనకి. రావాలి మొట్టమొదటి పండగగా మనం జరుపుకుంటాం. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా రైతులకి పొలం పనులు ముగించుకొని పంట చేతికి వచ్చి ఎంతో సంతోషంగా జరుపుకునే పండగ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో గొప్పగా జరుపుకుంటాం. అటువంటి సంక్రాంతి పండగ విశాఖ నగరం నడిబొడ్డున మన సాంప్రదాయానికి తగ్గట్టుగా ముగ్గుల పోటీలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, మరీ ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మన సంక్రాంతి పండగకి ఏ విధంగా అయితే రైతుల కోసం ఆనందంగా ఉండాలని మనం జరుపుకుంటామో, వాళ్ళని మళ్ళా రైతులు బాగుంటేనే మన సమాజం బాగుంటుంది. కాబట్టి రైతులు మేలు జరగాలనే ఉద్దేశంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆనంద్ కుమార్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 4.5 సంవత్సరాల్లో కూడా రైతులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి సంక్రాంతికి రైతులు సుఖంగా సంక్రాంతి పండుగ జరుపుకునే విధంగా రైతులు మేలు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా త్వరలో జరగబోయే ఎలక్షన్లో కూడా మన రైతు సోదరులందరూ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని. ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక రైతుకునే కాదు, ప్రతి కుటుంబము సుఖంగా సంతోషంగా ఉండే కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతంగా ప్రతి ఇంట్లో సుఖంగా సంతోషంగా వెలుగులు నింపే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి